సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకున్నట్లుగా అయితే నూతనముగా జన్మించడం గురించి నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ మాట్లాడతాడు. నూతనముగా జన్మించటము, ఒకడు నూతనముగా జన్మించాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయం ఒకడు నూతనముగా జన్మించాలి అంటే ఇక్కడ ఈ అధ్యాయంలో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నికోదేము అనే అతను గురించి దాదాపుగా 3 పర్యాయములు బైబిల్లో రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలోని 7వ అధ్యాయంలోని 19వ అధ్యాయంలోని 3 పర్యాయములు అతడు గురించి రాయబడి ఉంది. బైబిల్ మొత్తంలో ఒక్క 4 సువార్తల్లో లేదా మొత్తం బైబిల్లో అతని గురించి 3 పర్యాయాలు రాయబడి ఉంది. అది యోహాను సువార్తలోనే రాయబడి ఉంది. రాత్రిపూట సాయంకాలం రాత్రిపూట కలిశాడు. ఎందుకంటే అతడు పరిసయ్యుడు, యూదుడు. అతడు గొప్ప స్కాలర్, అతనికి ధర్మశాస్త్రం అంతా తెలుసు. కానీ అతడు యేసుక్రీస్తు ప్రభువుకి 30 ఏళ్ళే ఉన్నాయి, ఈయనకి 30 ఇయర్స్ ఉన్నాయి. ఈయన అడిగి తెలుసుకోవడం ఏంటని జనాలు అనుకుంటారని ఆయన రాత్రిపూట వెళ్ళినట్టుగా రాయబడి ఉంది. తర్వాత రెండోసారి ఆయన 7వ అధ్యాయంలో కలిసినప్పుడు సాయంకాల సమయంలో కలిసినట్లుగా రాయబడి ఉంది. మూడోసారి 19వ అధ్యాయంలో మధ్యాహ్నం పూట కలిసినట్టుగా రాయబడి ఉంది. చదవండి యోహాను సువార్త 3వ అధ్యాయం మొట్టమొదటి నుంచి. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి. యూదుల అధికారి అయిన నికోదేము ఆయన అధికారంట. యూదుల అధికారి అయిన నికోదేము అని పరిసయ్యుడు ఉండెను. నికోదేము యూదుడంట, ఆయన యూదులకి అధికారంట. పరిసయ్యుడు అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవడును చేయనేరడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితే, కొత్తగా అనగానే ఫుట్ నోట్ లో ఒక మాట ఉంటుంది చూడండి. ఫుట్ నోట్ లో ఒక చిన్న మాట ఉంటుంది. కొత్తగా జన్మించడం అనేది ఏ అని పెట్టి పై నుండి హల్లెలూయా అంటే ఒకడు కొత్తగా జన్మించాలంటే ముందు పైన పర్మిషన్ కావాలి. హల్లెలూయా హల్లెలూయా. పైనుండి ఏదైనా అనుగ్రహించబడితేనే మనం పొందుకోగలుగుతాం. పైనుంచి మనకి మెసేజ్ వస్తేనే కానీ మనం బాగుపడతాం. పైనుంచి వస్తేనే కానీ మనం మారు మనసు పొందలేము. చదవండి. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ, అందుకు యేసు అతనితో, కొత్తగా యేసు ప్రభు నికోదేముతో చెప్తా ఉన్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని. చూడండి, ఒకడు కొత్తగా జన్మించడం అంటే జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడలేరు. ఏమంటే చూడటం వేరు, చేరటం వేరు. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము విజయవాడలో ఉన్నాం. పటమటి నుంచి గుణదల కొండ చూడొచ్చు, ఇక్కడి నుంచి కనకదుర్గ కొండ చూడొచ్చు. కానీ నేను చేరుకోలే. గుణదల కొండ అయితే చూశాను కానీ చేరుకోలేదు. అంటే చేరుకోవడం సపరేట్. అంటే నూతనముగా జన్మిస్తే, నూతనముగా పుట్టినట్లుగా అయితే ఏమండి జస్ట్ పరలోకాన్ని చూడగలుగుతాం, ఆ నిత్యరాజ్యాన్ని చూడగలుగుతాం. అంతేకాని చేరటం అనేది ఉండదు. ఎప్పుడు చేరతామో తెలుసా? అంతము వరకు సహించువాడు మాత్రమే రక్షించబడును. సరే చదవండి. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భంనందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడగగా, చూసారా ఇతని జ్ఞానం ఎంత పిచ్చిగా మూర్ఖత్వం ఉందో. నేను మళ్ళా ఇప్పుడు ఇంత వయసులో ఉన్న నేను మళ్ళా మా అమ్మ కడుపులోకి వెళ్ళి నేను ఎలా పుడతాను, నేను ఎలా జన్మిస్తానని సాధారణంగా ఆలోచిస్తున్నాడు ఈ స్కాలరు.
యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అంటే 2 సార్లు చెప్తున్నాడు. 2 రకాలుగా నీటి బాప్తిసం నీటి మూలముగా జన్మించాలి, ఏమంటే ఆత్మ మూలంగా జన్మించాలి. ఇప్పుడు నీటి బాప్తిసం అందరికీ తెలిసిందే. అంటే ప్రభు విషయంలో సపోజ్ ఇద్దరికి భార్య భర్తలకి ప్రేమించుకున్నారు, ఇద్దరు ఒక మగ ఆడ ప్రేమించుకున్నారు. వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయ్యింది అనుకుందాం, అంటే ఒక రింగులు మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్ అయ్యింది అంటారు కానీ పెళ్ళి అయిందని అంటారు. అంటే ఎప్పుడైతే దేవుడిని అంగీకరిస్తాడో, దేవుడిని ఒప్పుకుంటామో ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే. కానీ అందరూ చూస్తుండగా బాప్తిసం తీసుకుంటాడు చూడండి, అది పెళ్ళి అయినట్లు. అప్పుడు ఎందుకంటే అందరూ బాహట్టముగా యేసు నువ్వు దేవుడు అని నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు నా దేవుడివి, నా రాజు అని ఒప్పుకుంటున్నాను. నాకు ఎన్ని అప్పులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నేను పక్కన వాళ్ళ మీద నింద వేయను. ఇక నీ వల్ల ఈ కష్టాలు వచ్చినాయి ఇంట్లోని, నీ వల్ల ఈ నిందలు వచ్చినాయి అని నేను వేయను అని దేవుడితో మనము ప్రమాణము చేసి, వాగ్దానము చేసి, మనము ఆయనతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందము ఏమిటంటే, ఫస్ట్ మనం పరలోకం చేరాలంటే నూతనముగా జన్మించాలి. బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ అంటారు. అంటే దేవుడిని అంగీకరించటము ద్వారా మనము దేవుని బిడ్డలు అవుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించదురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారు దేవుని కుమారులకు కాగా అధికారము అనుగ్రహించెను. ఇప్పుడు వదిలిపెట్టండి, ఇక్కడ చూడండి 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 8. గాలి తనకి ఇష్టమైన చోటు విసురును. యేసుక్రీస్తు ప్రభువుల వారు నికోదేముతో చెప్తా ఉన్నాడు, గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును, అంటే చూసారా, నీటితో జన్మించడం వేరు, ఆత్మతో జన్మించడం వేరు. ఇప్పుడు ఆత్మ మూలముగా జన్మించడం అంటే గాలి ఎటు వీస్తుందో నీవు ఎరుగవు నా కుమారుడా, చూలాలి గర్భములో పిండము ఏ రీతిగా ఎదుగుచున్నదో గాలి ఎటు వీచునో నా కుమారుడా నువ్వు ఎరుగవు అని ప్రసంగిలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు నికోదేముతో చెప్తున్నది ఏంటంటే, గాలి చదవండి, గాలి తనకి ఇష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. అది ఇప్పుడు గాలి అంట ఇటు వీస్తుంది అనుకో, మనం గాలిని చూడలేము. అయితే గాలి వీచినప్పుడు చెట్లు కదులుతూ ఉంటాయి, ఆకులు కదులుతూ ఉంటాయి, ఓహో గాలి వస్తుంది, ఇగో ఈ దిక్కును వస్తుందని చెప్పగలుగుతాం, కానీ మనము గాలిని చూడలేము. అలాగే ఆత్మ ద్వారా, నీటి ద్వారా, ఆత్మ ద్వారా మనము రక్షణ పొందాలి. చదవండి, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించాలంటే దేవుడి ఆత్మ నరుల్లో వచ్చినప్పుడు గాలి ఎట్లాగా గుర్తుపట్టలేమో అట్లా గుర్తుపట్టలేమంట, కానీ దాన్ని అనుభవిస్తాం. దేవుడి ఆత్మని అనుభవిస్తాం. చదవండి, ఆత్మ మూలంగా జన్మించి ప్రతివాడును అలాగే ఉన్నాడే నేను. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగ సాధ్యములని ఆయనను అడుగగా యేసు ఇట్లా నేను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడు అయ్యిండి వీటిని నీవు ఎరుగవా? చూడండి, ఇప్పుడు ఎందుకంటే శరీరము ద్వారా ఫస్ట్ శరీరము ద్వారా ఆదాము మూలముగా మనమందరము కూడా మొదటి ఆదామైనటువంటి
ఆదాము వల్ల మనకి మరణము కలిగింది. కడపటి ఆదాము వల్ల ఆత్మ అయి ఉన్నాడు యేసుక్రీస్తు వల్ల మనకి నిత్య జీవం వచ్చింది. మొదటి ఆదాము వల్ల పాపం వచ్చింది. కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు వల్ల పాప విమోచన వచ్చింది. అందుకే ఆయన అంటాడు, మీరు శిష్యులు, మీరు గవర్నల వద్ద ఉండండి, నేను చెప్పు పర్యంతం బయటికి అక్కడికి వెళ్ళబాకండి అని చెప్పి పరలోకం వెళ్తాడు. నేను వెళ్తేనే కానీ నీ యొద్దకు సత్యస్వరూపి ఆదరణకర్త రాడు. ఆ పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తు దినమున వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలలో మాట్లాడారు. వారు భాషల్లో మాట్లాడినప్పుడు పెంతెకొస్తు దినమున 50వ రోజు అందరి మీద ఆత్మలో కుమ్మరింపబడుతుంది. యేసు ప్రభు తల్లి కూడా ఉంది, ఆవిడ కూడా భాషలు మాట్లాడింది వారితో పాటు. యేసుక్రీస్తు తల్లి కూడా అక్కడ ఉంది. యెరూషలేములో ఆ పెంతెకొస్తు దినమున వారికి భాషలు, మరి ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. కనుక నీటి వలన ఆత్మ మూలముగా 2 రకాలుగా జన్మము రావాలి. అంటే నీటి మూలంగా మారు మనసు పొందాలి. మనము మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే చూడండి, అప్పుడు మన మీద పరిశుద్ధాత్మను వరం వచ్చను. చూడండి, ఇక్కడ చదవండి. యేసు ఇట్లా నేను నీవు ఇశ్రాయేలు బోధకుడు అయ్యుండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యం మీరు అంగీకరింపడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూలోక సంబంధమైన సంగతి నేను మీతో చెప్పితేనే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలా? ఇప్పుడు యోహాను, మొదటి యోహాను 5:1-4 వరకు చదవండి. మొదటి యోహాను 5:1-4. యేసుక్రీస్తు యేసే క్రీస్తు అయ్యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారం అయితిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వారు 2 రకాలు. దేవుని మూలంగా పుట్టిన వారు, దేవుని మూలంగా పుట్టడం అంటే మనం విశ్వసించడం ద్వారా దేవుని మూలంగా పుడతామంట. ఇదేంటంటే కొత్తగా జన్మించటం ఒక పద్ధతి. రెండోది ఏంటంటే ఆయన ఆత్మ మన మీదకి వస్తుంది. ఆత్మ ఆయన మనకిచ్చాడు. బోర్న్ అగైన్ క్రైస్తవులు అంటారు. వీళ్ళు కొత్తగా జన్మించడం అంటారు. ఆయన ఆత్మ మనలోకి వస్తుంది, అదే పరిశుద్ధాత్మ. వీళ్ళు బోర్న్ అగైన్ క్రైస్తవులు. అది నూతనముగా జన్మించటం. చూసారా? కనుక 2 రకాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇంకా చూడండి, యోహాను సువార్త 12:42-43. యోహాను సువార్త 12:42-43. యోహాను సువార్త 12:42. అయినను అధికారులు కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరు కానీ సమాజంలో నుండి వెలివేయబడునేమో అని పరిసయ్యులు భయపడి వారు ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. ఇప్పుడు తప్పిపోయిన కుమారుల్లో మనకి లూకాసు వార్త మనకి 15వ అధ్యాయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నారు. తప్పిపోయిన కుమారుల్లో ఈ యొక్క మార్పు, మరి నూతనముగా జన్మించటము అంటే బోర్న్ అగైన్ అంటే ఏంటో మనం తెలుసుకుంటాము. తప్పిపోయిన కుమారుడు కథలో చాలామందికి దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము ఒక ప్రాముఖ్యమైన ఒక వర్డ్ ఉంటుంది అక్కడ. 3:15-11. లూకాసు వార్త 15:11. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనిషినికి 2 కుమారులు ఉండేరు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమేమని తండ్రి. ఇది అందరికీ తెలిసిన స్టోరీ. తప్పిపోయిన కుమారుడు, ప్రోడిగల్ సన్. తండ్రి నాకు ఇదిగో
తండ్రి బతికొట్టడంగా తండ్రి ఆస్తి కొడుకులకు ఇవ్వరు. యూదుల ప్రకారము తండ్రి ఆస్తి కొడుకులకి ఇవ్వరు. అయితే అతను దానికి విరుద్ధంగా అడుగుతాడు. అడిగి ఏం చేస్తాడంటే తన ఆస్తి అంతా వేశ్యలకి ఇచ్చి పాడు చేస్తాడు. పాడు చేసిన తర్వాత తనకి భోజనం తింటానికి ఉండదు. యూదులకి పంది అనేది మరి ఏమైన జంతువు, వాటి దగ్గరికి మరి భోజనం లేక ఆ పందులు కాచుకునే ప్లేస్లో అతను ఉంటాడు. ఉంటే అప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. 11 చదవండి, 15వ అధ్యాయం 11వ వచనం. 15వ అధ్యాయము 16 నుంచి. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడును వానికి ఏమి ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే అంతకుముందు బుద్ధి లేదన్నమాట. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఇది మారు మనసు, ఇదే మళ్ళా జన్మించడం అంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము చూడలేడు అని అంటాడు సారా నికోదేముతో. ఇప్పుడు ఇతను బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు మాత్రమే కొత్తగా జన్మించాడు. ఇక ఇతనికి ఎప్పుడైతే ఆ బుద్ధి వచ్చిందో, మా నాన్న ఇంటికాడ అనేక మంది ఉన్నారు పరోళ్ళు, వాళ్ళ నేను ఒక్కడిగా కూలోడి కింద ఉన్నా, నాకు ఇంత అన్నం దొరుకుతుంది, ఇక్కడ భోజనం లేక పందులు తినే రంప పొట్టు, ఆ పొట్టు తిని బతకాల్సి వచ్చింది అని తిరిగి బయలుదేరతాడు. దూరంగా తండ్రి కుమారుని చూసినమ్మటే వచ్చి మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు. అదే నాలాంటి ఏమంటాడంటే, రే ఆస్తంతా పాడు చేసావు, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, నువ్వు ఇక్కడ రావడానికి వీలు లేదనేవాడు. కానీ తండ్రి ప్రేమ చూడండి, అతను ఒకే ఒక్క మాట అంటాడు. చూడండి, అతను మరి ఎలాంటి బట్టల్లో ఉన్నాడో, మరి ఎలాంటి చిప్పురు గొడ్డలతో వచ్చాడో, ఎట్లాంటి పాడైపోయి మనిషి పక్క చిక్కిపోయి భోజనం సరిగా లేక వచ్చాడో తెలియదు. కానీ తండ్రి గుర్తుపట్టి దూరముగానే గుర్తుపట్టి వచ్చి మెడ మీద గుర్తు పెట్టుకున్నాడు. తండ్రి, కుమారుడు అంటున్నాడు, తప్పిపోయిన కుమారుడు, రెండవ కుమారుడు, తండ్రి నీకును పరలోకమునకు నేను వ్యతిరేకంగా జీవించాను, నీలో ఒక కూలివాడిగానైనా ఉంటానని చెప్పేలోపే నేను అలా జీవించాను అనగానే వెంటనే తనకున్న ఉంగరాన్ని తీసుకొచ్చి అతను చేతికి పెట్టాడు. చెప్పులు ఇచ్చాడు. ఉంగరము రాజరికానికి గుర్తు. చెప్పులు పెట్టమన్నాడు. పనులను పిలిచాడు. మీరు ఒక వేటని కొయ్యండి, ఒక పొట్టేలు కొయ్యండి, విధి చేసుకుందాం, తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. అతడు అది నూతనంగా పుట్టడం అంటే, వారన్ అగైన్ అంటే అదే, మరలా తిరిగి నూతన జన్మ, కొత్త జన్మ. పాతవి గతించను, సమస్తమును నూతనమాయను. మరి ఇదంతా ఎలా ఒప్పుకున్నాడు? వాడు ఒప్పుకుంటాడా? మనం ఒప్పుకోం కదా. మనం ఏమంటామంటే, ఇదిగో నాకు ఈ ఉద్యోగం ఇస్తే నిన్ను నమ్ముకుంటా, నాకు ఈ వీసా వస్తే అమెరికాకి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకు ఈ జబ్బు తగ్గితే ప్రభువుని నమ్ముకుంటా. అది కాదు మారు మనసు. అది ఉద్యోగాల కొరకు, అవసరాల కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన బ్యాచ్లు ఎక్కువ ఉన్నాయి. అది మారు మనసే లేదు అసలు. ఆ లెక్క వస్తే దైవజనులు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, దైవజనుల దగ్గరికి వస్తారు. చాలామంది దైవజనులకి మారు మనసు లేదు. నేను స్టేట్మెంట్ ఇవ్వట్లా, నాకు కల్లారా నేను 47 సంవత్సరాలు అనేక వందల మంది దైవజనులు చూసి ఈరోజు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాను. 47 సంవత్సరాలు ఈ ఏదో మేలు పొంది దేవుడి దగ్గర నుంచి ఏదో రక్షణ పొందామని చెప్పుకుంటూ, కొంతమంది దైవజనులు అయితే ఇక డబ్బు సంపాదిద్దామని దైవజనులుగా అవతారం ఎత్తుతా ఉన్నారు. వీళ్ళు కూడా తయారైపోయారు లోకంలో. వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారు, నేను పాస్టర్ అని. దైవజనుడు అంటే దేవుడు పిలవాలి, సంఘం పిలవాలి, తను తాను సమర్పించుకోవాలి. ఈ 3 పిలుపులు ఉంటేనే కానీ దైవజనుడు అవ్వలేదు. వాళ్ళకి మారు మనసు ఉండదు, పాడు ఉండదు. ఇంకా మళ్ళా పాతవి ఇదివరకు తాగి తందనాలు ఆడేవాడు, మళ్ళా లేదు.
ఇంక మళ్ళా ఎప్పుడు కూడా వాటి వైపు చూడకూడదు, వాటిని అనుసరించకూడదు. అనేక మంది తాగుబోతులు దేవుడి వైపు నడిపించాలి. అనేక మంది తమ జీవితాలు పాడు చేసుకుంటున్న వారిని, ఎందుకంటే లోకము బహు ఘోరముగా ఉంది. సాతాను ఈ యొక్క మనోనేత్రాలకి, మానవుడు మనోనేత్రాలకి అంధకారము కలుగు చేశాడు వాడిని. కనుక నువ్వు దిగుల్లో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, ఇంకా నేను బాగుండే చర్చికైతే నేను ఆదివారం చర్చికి వెళ్తానండి, శుక్రవారం ఉపవాసం ఉంటానండి, ఆదివారం చర్చికి వెళ్తానండి, కానుకలు ఇస్తానండి, పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 సార్లు ప్రార్థన చేస్తానండి, నేను నా పని నేను బాగానే చేసుకుంటున్నానండి, నాకు రక్షణ, నేను నూతనంగా జన్మించానంటే కానే కాదు. ఆయన నీటి మూలముగా నువ్వు జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. అది దేవుడి యందు విశ్వాసం ఉంచడం ద్వారా, క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఆయన దేవుడి మూలంగా పుట్టిన వాడికి పాపము చెయ్యడు. హల్లెలూయా. ఆయన విశ్వసిస్తే చాలు, ఆయన ఆత్మ మనలోకి వస్తుంది. అప్పుడు అది ఆత్మ మూలంగా జన్మించడం, శరీరకంగా బాగుపడి మరి ఎందుకంటే మన శరీరము ఆదాము స్వభావం కలిగినటువంటిది, పాప స్వభావం కలిగినటువంటిది. ఆదాము పాపములో దేవుడు మానవుడిని, నరుడిని మంచివాడిగా సృజించాడు, పాపిగా సృజించరా. దేవుడు మానవుడిని ఎందుకు సృజించాడంటే దేవుడిని మహిమపరచుకున్నట్టు కొరకు మానవుడిని సృజించాడు. ఈ లోకాన్ని ఏలడం కొరకు దేవుడు సృజించాడు. అయితే మానవ స్వభావము, మొదటి ఆదామైనటువంటి అతని స్వభావము అపస్వభావము. కడపటి ఆదామైన యేసుక్రీస్తు అతడి స్వభావము ఆత్మీయ స్వభావము. ఆయన పరలోకి వెళ్ళి ఆ పరిశుద్ధాత్మను, ఆ సత్యకరువుని మనకి అనుగ్రహించే వరకు మీరు ఎక్కడ గౌలు దాటవద్దో అని వాళ్ళకి చెప్పాడు శిష్యులకి. ఆ పరిశుద్ధాత్ముడు మనం పొందినప్పుడు నీటి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ద్వారా మనము కొత్తగా జన్మిస్తాము. హల్లెలూయా. ఇంకా చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. యోహాను 16:7. యోహాను 16:7. తర్వాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకుని 80 తులములు అనుకుని 80 తూములు అనుకుని వ్రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడే నా గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకుందని వాని యజమానుడు వాడిని మెచ్చుకున్నాను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకలగా ఆ సిరి మిమ్మల్ని పోవునప్పుడు వారి నిత్యమైన నివాసముల్లో. యోహాను 16:7. యోహాను 16:7లో పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేస్తాడు మన ఆత్మని. మనం తప్పు చేస్తున్నా చేయట్లేదని చెప్తాము. మనం ఎలాంటి వాడు అంటే మానవ స్వభావం. మనం ఒక చర్చికి వెళ్ళామనుకోండి, ఆ చర్చిలో మంచిగా మనకి మేలు జరిగింది అనుకోండి, సపోజ్ మనమేమో దేవుడిని పక్కన పెట్టేస్తాం, యేసుప్రభుని. ఆ పాస్టర్ని దేవుడి ప్లేస్లో పెట్టేస్తాం. ఇక ఆ పాస్టర్ని అంటే ఊరుకోం, యేసుప్రభుని తిట్టినా ఊరుకుంటాం, కానీ పాస్టర్ని తిడితే ఊరుకోమండి. ఆయన ఏమంటారు లేదు, ఇంట్లో ఆడవాళ్ళే తిరగబడిపోతారు ముందు. ఎంత అన్యాయం అండి. ఇంకా అది మారు మనసు ఏముంది? ఎన్నిసార్లు చెప్పినా మారు మనసు ఏముంది? యేసుప్రభుని పక్కన పడేసి ఈ దైవజన్ ఏమనంటే ఊరుకోరు. ఇంక వీళ్ళు నూతనంగా పుట్టడం ఏంటండి? వాడి కర్మగాలి ఆ చర్చలో ఏదైనా మేలు జరిగిందనుకో యేసుప్రభు కర్మ వల్ల, ఇక వాడి మామూలుగా ఉండదు. ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళారంట కొంతమంది కుర్రాళ్ళు. వెళ్ళిన తర్వాత ఏమో ఆ జ్యోతిష్కుడు చెబుతున్నాడంట, అయ్యా నాకు ఎప్పుడు పెళ్ళి అవుద్దని అడుగుతున్నాడంట వాడు. నాకు ఎప్పుడు పెళ్ళి అవుద్దంటే వచ్చే సంవత్సరం డిసెంబర్లో అయిపోద్ది. లేదులేండి ఇప్పటికే నాకు 30 సంవత్సరాలు వచ్చినాయి, నాకు ఓపిక లేదంటే, లేదు రాహులు కేతువు నీ పేరుని బట్టి నక్షత్రాలు అవి ఇవి చెప్తా ఉన్నాడు.
వచ్చే సంవత్సరం డిసెంబర్లో నీకు పెళ్ళి అయిపోద్ది అని చెప్తున్నా అంట. అప్పుడు వీడు అన్నాడంట ఆ జ్యోతిష్కుడితో, ఒరే బాబు నాకు 2 పిల్లలు రా, నువ్వు నాకు చెప్పడం ఏంటరా బాబు, నాకు పెళ్ళి అవ్వడం ఏంటరా వచ్చే సంవత్సరంలోపు. చూసారా? కనుక జ్యోతిష్కుడు, మాంత్రికులు, ఈ మానవులు, ఈ దొంగ ప్రవచనాలు చెప్పే దైవజనులు వీళ్ళేమి చేయలేరు. దేవుడి మీద ఆధారపడాలి, వాక్యం మీద ఆధారపడాలి, విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉన్నాడు. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు తప్పు చేశానని మారుమనసు పొందాడు, అంతే. తప్పిపోయిన కుమారుడు. అంతేకాదు, ఇంటికి వచ్చాడు విధేయతగా. తండ్రి, పరలోకపు తండ్రికి నీకు వ్యతిరేకంగా నేను జీవించానయ్యా. అది మారు మనసు, అది నూతన జన్మ, అది మళ్ళా పుట్టటం, ధోరణగే. చూసారా? అది తిరిగి పుట్టటం అంటే అదే. నరపుత్రుడు అక్కడ ఏమి కనబడుతుంది? ఎండిన ఎముకలు కనబడుతున్నాయి. ఎముకలకు మాంసాన్ని ఇచ్చి జీవాన్ని ఇచ్చి జీవింపచేశాడు. అది పునర్జన్మ. యేసు ప్రభు చనిపోయి శిలువ వేసినప్పుడు కూడా కొంతమంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బతికారంట. అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు. ఒరే నువ్వు 6 నెలల క్రితం చచ్చిపోయినాడు కదా నువ్వు. అవును, వాళ్ళకు కూడా పునర్జన్మ వచ్చింది. నూతన జన్మ. ఒకడు నూతనముగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము చేరుకోలేరు. ఆ తండ్రి దగ్గరికి రావాలంటే విధేయత కావాలి. ముందు మారు మనసు పొందాలి. మారు మనసు లేని వారు అనేక మంది ఇప్పటికీ ఉన్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఇంకా నీకు మారు మనసు లేదా? పేతురు చెప్తాడు, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 16, 17 వచనాల్లో పేతురు చెప్తున్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 16, 17, 18. హల్లెలూయా. ఏమంటున్నాడంటే మీరు మారు మనసు పొందండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 16, 17, 18. ఇంతసేపు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంత్య దినములందు నేను అందరి మీద నా ఆత్మను కుమ్మరించాను. మీ కుమారుడు 18 డైరెక్ట్ చదవండి పోనీ. ఆ దినములలో నా దాసుల మీద, నా దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించాను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము. పేతురు అంటాడు, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము మీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. పట్టుకోలేరు మీరు. సరే, ఏం భయం లేదు. అక్కడ క్లియర్గా అక్కడ చెప్తాడు. సరే, నీటి 1:3 చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడిని చూసి భిక్షు. అది కాదు, యోహాను సువార్త. యోహాను ఎక్కడ బయట పెట్టుకుంటున్నాడు? ఇటు వచ్చేసారు. ఇక అది చదవలేకపోతున్నాడు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయము 38. ఏమండి ఇందాక మీరు చూసింది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం. అది పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు ఆగాలి. హైఫన్ ఉంది. మీరు మారు మనసు మీరు మారు మనసు
మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. హల్లెలూయా. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. కనుక మళ్ళా 1 యోహాను 5:1. 1 యోహాను 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. యేసే క్రీస్తు అని నమ్మిన ప్రతివాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడు. ఇది నూతనంగా పుట్టడం. వీడికి ఇలాంటి దేవుడికి పాపం చేయడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి 1 పేతురు 1:22. 1 పేతురు 1:22. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టించబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయుల చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారయ్యుండి ఒకరినొకరు హృదయపూర్వకంగా మిక్కుటంగా ప్రేమించుడి. కనుక వాక్యము విధేయత ఈ రెండు ఎక్కడైతే ఉంటుందో అక్కడ నూతనంగా పుట్టాలి. వాక్యం చదవాలి, విధేయతగా ఉండాలి, అక్కడ నూతనంగా పుడతారని చెప్పి పేతురు కూడా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, కానీ నీకు స్తోత్రాలు డాడీ. నా ప్రభా, ఒకడు నూతనముగా జన్మించాలంటే నికోదేవుతో మీరు మాట్లాడిన మాటలు ఎంతో ఘనమైనవి నాయన. ప్రభా, ఈ లోకంలో ఎంతో మందికి మారు మనసు లేని వారు ఇంకా కనబడుతున్నారు ప్రభా. ప్రభా, నీకు నచ్చని విధము, నీకు నచ్చనివి, నువ్వు ఇష్టపడనివి, నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఇంకా జీవించేవాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రభా. వారు అతన్ని క్షమించి నాయన వారిని పరీక్షించి నాయన వారిని పరిశోధించి నీ దగ్గరికి ఆకర్షించుకుంటున్నాను. కారణం ఏ ఒక్కరు నశించుకోవడం నాకు ఇష్టం లేదు. వారు మారు మనసు పొంది నా దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను అని మీరు సెలవిస్తా ఉన్నారు ప్రభా. అది యేసుక్రీస్తు మన కొరకు పుట్టాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, మన కొరకు చంపబడి సిలువ వేయబడి తిరిగి మన కొరకు తిరిగి లేపబడ్డాడు. మనల్ని పరలోకము తీసుకెళ్ళిన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రభా, మమ్మల్ని దీవించండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, మీకు వందనములు. మీరు దీవించి ఆశీర్వదించండి. యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఇంకా మారు మనసు పొందని స్థితిలో ఉన్నారేమో, ఇంకా నూతన జన్మ అనుభవం లేని వారిగా ఉన్నారేమో, ఇంకా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చర్చకు వచ్చి కూడా ఇంకా ఈ లోకరీత్యా బ్రతుకుతున్నామేమో, నామకే వాస్తు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నామేమో, మమ్మల్ని మేము పరీక్షించుకొని దేవుడికి సమర్పించుకునే కృప, దేవుడికి విధేయత, ఆయన వాక్యమును ఆయన నమ్మి మీ యొక్క పరలోక జీవంలో నాయన ప్రవేశించుటకు కృప దయచేయండి. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏ అర్థం కావాలి. ఏం చెప్తున్నావు? బుక్ కనబడుతుంది.